నమస్తే అండి. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంతానం లేకపోయినా, సొంతింటి కల కోసమైనా ఇలా మీరు ఏ కోరిక కోరినా ఆ కోరికను నెరవేర్చే ఏడుకొండల స్వామి వ్రతాన్ని ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అంతకంటే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగి మంచి రోజులు వస్తాయని శాస్త్రం చెబుతుంది. ముందుగా ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకొని, తలంటు స్నానం చేసుకొని, గుమ్మాలను పూజించుకొని, రంగురంగుల ముగ్గులు వేసుకొని, తర్వాత దేవుని మందిరం ఉంటుంది కదా, ఆ దేవుని గది దగ్గర సపరేట్గా పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఈశాన్యం మూలలో పసుపుతోటి కానీ, లేదంటే మీ దగ్గర ఆవుపేడ తెగిన ఆవుపేడతోటైనా సరే అలికితే ఇంకా చాలా మంచిదండి. అలుక్కొని బియ్యపిండితోటి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. దీనిపైన ఒక పీటను పెట్టుకొని దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎల్లో కలర్ బ్లౌజ్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి దీనిపైన కూడా పసుపు కుంకుమ వేసుకొని 3 పిరికలతోటి బియ్యం వేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని మనము ఈ బియ్యం పైన పెట్టాలండి. డైరెక్ట్గా ఫోటోని అలాగే పెట్టేసేయకూడదు. తర్వాత ఏదన్నా మీ దగ్గర విగ్రహం ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొంచెం బియ్యం వేసేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే విగ్రహానికి పువ్వులతోటి అలంకరించండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఖచ్చితంగా వేయాలి. ఈ వ్రతంలో తులసి మాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. మీ దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతోటి వెంకటేశ్వర స్వామిని అలంకరించండి. వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు. తర్వాత వెంకటేశ్వర స్వామి కుడివైపున ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు తమలపాకు వేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి. తర్వాత ప్రమిదలు ఉంటాయి కదా, ఆ ప్రమిదలను కూడా బొట్లు పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. తర్వాత పిండి ప్రమిదలను పెట్టుకోవడం కోసం 7 తమలపాకులను తీసుకొని ఇలా పెట్టుకొని వాటిపైన పిండి ప్రమిదల్ని పెట్టేసుకోండి. 7 పిండి ప్రమిదలని చేసుకోవాలండి. తర్వాత ఈ పిండి ప్రమిదలకి గంధము కుంకుమతోటి గోవిందనామాలని పెట్టేసుకోండి. ఇలా గోవిందనామాలు పెట్టుకొని వీటిని పూలతోటి అలంకరించండి. వెంకటేశ్వర స్వామికి ఎంత అలంకరణ ఉంటే అంత బాగా ఇష్టపడతారు. అందుకు వెంకటేశ్వర స్వామికి బాగా అలంకరణ చేయండి. తర్వాత నువ్వుల నూనె పోసుకోండి. పిండి ప్రమిదలలో నువ్వుల నూనె పోసుకొని ఒత్తుల్ని 7 ఒత్తులు తీసుకోవాలండి. ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేసుకోవాలి. ఇలా 7 ఒత్తుల్ని ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క 7 ఒత్తుల్ని వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇత్తడి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసుకొని వీటిల్లో కూడా 7 ఒత్తులు వేసి ఒక ఒత్తిగా తయారు చేసుకొని వీటిలో పెట్టేసుకోవాలి. ఏడు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా తయారు చేసుకోవాలండి ప్రతి ఒక్క ప్రమిదలో కూడా. ఈ 7 శనివారాల వ్రతంలో ఖచ్చితంగా చేయవలసిన ముఖ్యమైన పని ఇది. తర్వాత కుందుల దగ్గర కూడా పువ్వుల్ని పెట్టేసుకోండి. ఒక ప్లేట్లో పసుపు తీసుకొని పసుపు గణపతిని తయారు చేసుకోండి. ఇలా పసుపు గణపతిని తయారు చేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి ముందు పెట్టేసుకోండి. తర్వాత నైవేద్యాల కోసం ఒక పీటను పెట్టుకున్నాను. మీకు ప్లేస్ ఉంటే గిన అక్కడే పెట్టేసుకోవచ్చు, పీట పెట్టుకోవాలని ఏమీ లేదు. నైవేద్యాలన్నీ కూడా పెట్టేసుకొని పూలు పండ్లు అలాగే నీరాజనం కోసం వాటరు పానకము అన్నీ పెట్టేసుకున్నాను. చిల్లర డబ్బులు కూడా పెట్టుకున్నానండి. ఫ్రూట్స్లో నల్ల ద్రాక్ష ఖచ్చితంగా పెట్టండి వెంకటేశ్వర స్వామికి. నువ్వుండలు కన్ఫామ్గా పెట్టాలి. నువ్వుండలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత పచ్చి సలివిడి, పెసరపప్పు, పానకం. నేనైతే కొంచెము పొంగల్ వండాను. మీకు తోచినంతగా మీరు పెట్టేసుకోవచ్చు.
ముందుగా గణపతిని పూజించుకోవాలి. గణపతి ధ్యానం చేసి ఆచమనం చేసి తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలండి. సంకల్పం చెప్పుకొని కలశారాధనం చేసుకోవాలి. తర్వాత గణపతిని ప్రార్థించి ఆదంగ పూజ అనేది చేసుకోవాలి. తర్వాత ప్రతిష్టని చేసుకోవాలండి గణపతికి. తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతం కోసం ఎవరైనా ముడుపు కట్టుకోవాలి అనుకుంటే ముందుగానే వినాయకునికి సంకల్పం చెప్పుకునేటప్పుడే ముడుపు కట్టి ముందుగా వినాయకుడికి మనం సంకల్పం అనేది చెప్పుకోవాలండి. విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని మనం మొక్కుకొని వినాయకమయ్యకి సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టేసి దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. తర్వాత 7 శనివారాల వ్రతం కోసం ముందుగా వెంకటేశ్వర స్వామికి ధ్యానం చేసి ఆవాహనం చేసుకొని ఆసనం వేసి పాద్యాన్ని నమస్కరించి ఆచమనం చేసుకొని పంచామృత స్నానము, అలాగే వస్త్రము, యజ్ఞోపవేతము, గంధం, అక్షింతలు, పుష్పం, అక్షింతలు, ఇలా అంగపూజ ఇవన్నీ చేసుకోవాలండి. ఇవన్నీ చేసుకొని వెంకటేశ్వర స్వామి శతనామవళి ఉంటుంది కదా, శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామవళి, దాన్ని చదువుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలను చదువుకుంటూ స్వామివారి మీద మనం పూలను వేసుకుంటూ స్వామివారికి నమస్కరించుకోవాలి. నమస్కరించుకొని దీపం అనేది పెట్టుకోవాలండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, తర్వాత పద్మావతి అష్టోత్తర శతనామవళి, తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామవళిని కూడా చదువుకోవాలి. అష్టోత్తరాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, మంత్రపుష్పం, ప్రదక్షిణ, నమస్కారము, ఏమన్నా మనం చేసిన దోషాలు ఉంటే క్షమాపణ అలా చెప్పేసుకొని మనము స్వామివారిని నమస్కరించుకోవాలి. స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించి తర్వాత 7 శనివారాల వ్రత కథ ఉంటుంది కదా, 7 శనివారాల వ్రత కథ విధానాన్ని చదువుకోవాలండి. ఏడు శనివారాల వ్రత కథ విధానం చదివేసిన తర్వాత వెంకటేశ్వర స్తోత్రము, వెంకటేశ్వర ప్రవత్తి, అలాగే శ్రీనివాస దండకము, వెంకటేశ్వర స్వామి మంగళాసనము, అలాగే వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను చదవాలండి. వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను మాత్రం ఖచ్చితంగా చదవండి. వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఉన్నాయి కదా, వాటిని పద్మావతి అమ్మవారు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఈ 4టిని మాత్రం మర్చిపోకుండా చదవండి.
ఇంకా మీకు టైం ఉంటే గిన వెంకటేశ్వర స్తోత్రము, వెంకటేశ్వర శతనామావళి స్తోత్రాలు, ఇలా శ్రీనివాస మంగళము, దశరథ ప్రోక్త శని స్తోత్రము, ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిదండి. ఇవన్నీ చదివేసుకొని అయిపోయిన తర్వాత మనం స్వామివారికి హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకొని స్వామివారికి నమస్కారం చేసుకోవాలండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గిన నన్ను కామెంట్ చేయండి, నేను డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. స్వామివారికి ముఖ్యంగా మనము నైవేద్యాల్లో సమర్పించవలసింది నువ్వులుండలండి, చిమిలుండలు అంటారు కదా వాటిల్ని. అలాగే పచ్చి సలివిడి ఖచ్చితంగా మనము ఉదయం పూట పూజప్పుడు స్వామివారికి సమర్పించుకోవాలి. అలాగే ఫ్రూట్స్లో అయితే ఖచ్చితంగా నల్ల ద్రాక్షని మనము సమర్పించాలండి. సాయంత్రం పూజ విషయానికి వస్తే సాయంత్రం పూట మనము చక్కెరతో చేసిన శనగపిండి లడ్డూలు ఉంటాయి కదా, అవి సమర్పించాలి స్వామివారికి నైవేద్యంగా. సాయంత్రం పూట ఈ 7 ప్రమిదల్లో మనం ఒత్తులు వేసి పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మామూలుగా మనం ఎలాగ ఇంట్లో అయితే దీపారాధన చేసుకుంటామో అలాగే స్వామివారికి దీపారాధన చేసేసుకొని నైవేద్యం అనేది సమర్పించాలి. గోవిందనామాలు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద, దురతి నివారణ గోవింద, శిష్ట పాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ సత్ప్రియ గోవింద, మత్స్యుకుర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, బలరామరాజున గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, శ్రితజన పాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కమలాదలాక్ష గోవింద, కామిత ఫలిదాత గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద,
పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్తదర్శి దర్శిని గోవింద, మత్స్యవతార గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, శంఖచక్రధర గోవింద, సారగదాధర గోవింద, విరజాతీర్థ గోవింద, విరోధిమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, సాలగ్రామరూప గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, వానర సేవిత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబధర గోవింద, గరుడ వాహన గోవింద, వానర సేవిత గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, వారధి బంధన గోవింద, ఏడు కొండలవాడ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకులనందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, వజ్రకవచధర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వైజంతిమాల గోవింద, వడ్డీ కాసులవాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వపత్రాచిత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, త్రిపుర రూప గోవింద, శివకేశవమూర్తి గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, భక్తరక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, ఆదిరామ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దనమూర్తి గోవింద, జగత్ సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, ఆపన్నివారణ గోవింద, రత్నకిరీట గోవింద, రామనుజనత గోవింద, స్వయం ప్రకాశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, ఆశ్రితపక్ష గోవింద, నిత్యరక్షక గోవింద, నిఖిల లోకేశ గోవింద, ఆనందరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, అద్యంతరహిత గోవింద, ఇహ పరదాయక గోవింద, ఇబరాజ రక్షక గోవింద, పరమదలయాతు గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, పద్మనాభ హరి గోవింద, తిరుమల వాస గోవింద, తులసి వనమాల గోవింద, శేషాద్రి నిలయ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, శ్రీనివాస శ్రీ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద.
ఇలా మా ఇంట్లో 7 శనివారాల వ్రతము ఫస్ట్ వీక్ పూజా విధానము బాగా జరిగిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి.